థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. చదువుకుంటే ఎవరైనా సరే పైకి వస్తారనే దానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక లెజెండరీ పర్సన్ అని చెప్పేసి అనవచ్చు. నిజంగా డిక్షనరీలో లెజెండరీ అనే వర్డ్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేటువంటి పర్సన్ డాక్టర్ డిఎల్ కుమార్ గారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అలాగే సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి డిఎల్ కుమార్ గారితో ఈరోజు ముఖాముఖి అంటే దసరా పండగ సందర్భంగా ఈరోజు ఒక చిన్న చిట్చాట్ లాంటిది నిర్వహించేందుకు ఈరోజు BVR TV న్యూస్ హైదరాబాద్కి రావడం జరిగింది. సో నిజంగా 12 నుంచి 15 కిలోమీటర్లు చదువుకునేటువంటి రోజుల్లో నడుచుకుంటూ నిజంగా ఇన్ని కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళినటువంటి వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకుందాం. నిజంగా కింది స్థాయి నుంచి వెళ్ళి చదువుకుంటూ అంచెలంచెలుగా ఎలా ఎదిగారు, నిజంగా ఒక ప్రఖ్యాతగాంచినటువంటి దేశంలో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి డిఎల్ కుమార్ గారి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. యా సార్, ఫస్ట్ హ్యాపీ అంటే సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ శరన్నవరాత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. యా సార్, నిజంగా మీరు ఒక లెజెండరీ పర్సన్ అని చెప్పేసి నేను ఇంట్రొడక్షన్లో మీ గురించి చెప్పిన. సూటబుల్లా కదా మీరు? లెజెండరీ అనే పర్సన్ మీరు సూటబుల్ కదా? ఎస్, చెప్పండి మీ బాల్యం, మీ విద్యాభ్యాసం. నేను రాంపూర్ విలేజ్, పిట్లం మండల్, నిజామాబాద్ డిస్టిక్, దిద్దెన్ నిజామాబాద్ డిస్టిక్లో జన్మించాను. ఓకే. సో తర్వాత నేను మా నాన్నగారు అగ్రికల్చర్ విషయంలో కొరన్పల్లి అనే గ్రామానికి అక్కడి నుంచి నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది. కొరన్పల్లి నుంచి చిల్లరిగి వరకు 6 కిలోమీటర్స్ వెళ్ళి 6 కిలోమీటర్స్ వచ్చి మామూలుగా చిన్న తవ్వ బాట ఉండేది, ఏమీ ఇది లేదు, రోడ్డు అలాంటివి ఏం లేదు, నడుచుకుంటే వెళ్ళేవాడిని. అంటే 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చిల్లరికి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో నేను చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత అట్లా 3 ఇయర్స్ నేను చదువుకున్న తర్వాత మొత్తం ఆ 3 ఇయర్స్లో కూడా మొత్తం నా క్యారియర్లో కూడా నేను స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్. ఆ తర్వాత 1970లో నేను పిట్లం హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ పిట్లంకి వచ్చాను. జిల్లా పరిషత్ హై స్కూల్ పిట్లంకి వచ్చినప్పుడు అక్కడ 7th క్లాస్లో నేను అడ్మిషన్ అయ్యాను. అప్పుడు మా నాన్నగారు నాకు ఒక సైకిల్ కొనిచ్చారు. సో నేను డైలీ సైకిల్ మీద వచ్చి వెళ్ళేవాడిని పిట్లంకి. మీ నాన్నగారు ఏం చేసేవారు? అగ్రికల్చర్ చేసేవారు. తర్వాత ఎన్ని ఎకరాలు ఉండేవి అప్పుడు? మాకు 15 ఎకర్స్ ఉండేవి. 15 ఎకర్స్. ఓకే. అయితే అవేంటి ఏంటి అంటే మామూలుగా ఆ భూములు ఏంటిదంటే మా ఒక్క కుటుంబానికి, నాకు పెద్దనాన్న, చిన్నాన్న, తర్వాత ఇంకొక ఆయన ఉండే, మాకు 3.5 ఎకర్స్ మా వాళ్ళకు కూడా అట్లాగే ఉండేది అన్నమాట. సో ఆ తర్వాత నేను ఇక స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఆ తర్వాత మా చుట్టాలు అక్కడ చిన్న పల్లెటూరులో ఒక 3-4 తండ్రులు ఉండేటి. ఆ తర్వాత పక్క విలేజ్ కూడా ఉండేటి. ఆ తర్వాత అప్పట్లో పోలీస్ పటేల్, మాలిష్ పటేల్, తర్వాత సర్పంచ్లు అనేటివి ఉండేవాళ్ళు. 1960లా 70స్లోనా? నేను పుట్టింది 1962. 62. ఇదంతా 1980సా? 1980s కాదు, ఇప్పుడు 1970 నేను చెప్పాను. 70లో 70 నుంచి 74 వరకు పిట్లం హై స్కూల్లో నేను చదువుకున్నాను. సో 70లో నేను SSC పాస్ అయినాను. 74లో 70లో SSC 7th క్లాస్ కామన్ ఎగ్జామినేషన్ ఒకటి పెట్టారు. 970. అప్పుడు ఏంటిదంటే 7th క్లాస్కి ఒక ఎగ్జామ్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఎగ్జామ్ పెట్టారు. అది నేను డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చాను 7th క్లాస్లో. అయితే అప్పుడు ఏంటంటే మాకు ఈ అదేంటిది నల్గొండ డిస్టిక్ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర ఒక స్కూల్ ఉండేది. అది ఆ స్కూల్లో వెళ్ళమంటే నేను వెళ్ళక మళ్ళీ అక్కడనే కంటిన్యూ అయినా పిట్లంలో. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాము.
నిజామాబాద్లో ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కిలా జూనియర్ కాలేజ్ అని. కిలా జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియంలో నేను అప్పట్లో ఇంగ్లీష్ మీడియం ఉండేదా? నాదే ఫస్ట్ బ్యాచ్. అదే ఫస్ట్ బ్యాచ్. గవర్నమెంట్దే. నేను చదివిన అన్ని గవర్నమెంటే. అదేంటిదంటే కిల్లా జూనియర్ కాలేజ్ నిజామాబాద్లో 2 జూనియర్ కాలేజీలు ఉండే, ఒకటి గర్ల్స్ ఇది ఒకటి ఇది, బోధనలో ఒకటి ఉండే. అయితే అప్పుడు నేను కిల్లా జూనియర్ కాలేజ్లో చదువుకున్నా, బైపీసీ చదివిన. తర్వాత 74 తర్వాత 75కి వచ్చేసరికి బాన్స్వాడలో కూడా ఒకటి పెట్టారు కాలేజు. సో అక్కడికి వచ్చి బాన్స్వాడలో జాయిన్ అయిపోయినా. ఆ తర్వాత 76లో మార్చిలో ఏప్రిల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాం. సో 76లో ఎగ్జామ్ రాసిన తర్వాత మార్చిలో ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఇక మెడిసిన్ చదవాలన్న ఉద్దేశంతో పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన. అయితే అప్పుడు నాకు స్ట్రేట్ అవే ఎగ్జామినేషన్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నేను సెలెక్ట్ అయిపోయినా. అప్పుడు ఎంసెట్ లాంటివి ఏం లేవు? ఉన్నది మొత్తము 5 మెడికల్ కాలేజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. నాకు 15th ర్యాంక్ వచ్చింది. 15 ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తర్వాత గుంటూరు, వైజాగ్, తిరుపతి, కర్నూలు ఈ మెడికల్ కాలేజ్. అయితే నాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో 76 తర్వాత నేను ఇక మెడికల్ కాలేజ్లో 82 వరకు చదివిన. ఆ తర్వాత 82లో ఐ పాస్డ్ అవుట్. ఇక 83లో కొంచెం ఎండి జనరల్ మెడిసిన్లో జాయిన్ అయిపోయినా. తర్వాత నాకు కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం మూలాన నేను ఓఎన్జీసీలో డాక్టర్గా పిలిచారు. అక్కడ కొద్ది రోజులు పనిచేశాను. ఆ తర్వాత బార్కు బాబా అటామిక్ స్టేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడ కూడా పనిచేశాను. ఆ తర్వాత ఇక సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తే ఐ గాట్ ఇన్ టు ది సెలక్షన్. అయితే ఫస్ట్ ఇనిషియల్లీ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్. అప్పుడు నాకు నార్త్ ఈస్ట్ క్యాడర్ వచ్చేసింది. అంటే అప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడ ప్రభుత్వం స్థాపించిండు. అప్పుడు ఆయన పీరియడ్లో ఆల్ ఇండియా వాళ్ళకి కొత్త రూల్ వచ్చింది అనమాట. అంటే 2 సీట్స్ ఆంధ్ర క్యాడర్ వాళ్ళకి వస్తే 3 సీట్స్ బయటకు వస్తాయి. 3:2 ఫార్ములా అనమాట. అయితే అప్పుడు ఎన్టీ రామారావు ఏం చేసిందంటే, మాకు ఈ బ్యాచ్కి మాకు వద్దు, మేము తర్వాత బ్యాచ్కి తీసుకుంటామని రెడ్ పంపిస్తే అప్పుడు మాకేంటిదంటే అస్సాం క్యాడర్ కేసారు, అస్సాం నార్త్ ఈస్ట్. ఆ తర్వాత నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా సర్వీస్లో జాయిన్ అయిపోయినాము కంటిన్యూగా. ఆ తర్వాత చాలా ఖచ్చితమైన సర్వీస్ అనేది మేము చేసినాం. ఎందుకంటే అప్పుడు మళ్ళీ నేను ఎగ్జామ్ రాసిన, మళ్ళీ ఐఏఎస్ వస్తుందేమో అని చెప్పేసి కలెక్టర్. ఆ తర్వాత నాకు ఐఆర్ఎస్ వచ్చింది. అప్పుడు ఐఆర్ఎస్ అంటే జర పెద్ద సర్వీస్ అట్లా. అయితే ఇమ్మీడియట్లీ దెన్ నేనేంటంటే ఇక ఐఆర్ఎస్లో జాయిన్ అయిపోతే ముసోర్లో మాకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అని చెప్పి అకాడమీ ఉంటుంది. ఐఏఎస్ ఐఆర్ఎస్ వాళ్ళకు అక్కడే ట్రైనింగ్ ఇస్తారు 2 years. సో నేను అక్కడే జాయిన్ అయిపోయినా. ఆ తర్వాత కొద్ది రోజులకి మా ట్రైనింగ్ పూర్తి కాగానే దెన్ ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు పోస్టింగ్ ఇచ్చింది యాజ్ ఏ కలెక్టర్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ యాంటీ స్మగ్లింగ్ కర్ణాటక స్టేట్. ఆ తర్వాత అక్కడ 2 years పనిచేశాను. ఆ తర్వాత అప్పుడు దావుద్ ఇబ్రాహిం బ్రదర్ ఇక్బాల్ కాసిమ్ని. మీ ఏజ్ ఎంత ఉండే సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు? నాది 25 yearsకే కలెక్టర్. అంతకుముందు ఐపీఎస్ జస్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ పోతున్నాను నేను. నాకేంటిదంటే చదవడం అన్నది చాలా ఇష్టం నాకు. అది ఎందుకంటే మా అమ్మ నాన్నకి ఏంటిదంటే డాక్టర్ ఏమని నువ్వు పెద్ద పోస్టులకి వెళ్ళాలి. మా నాన్నగారు ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు నువ్వు కలెక్టర్ కావాలా లేక డాక్టర్ అయినావు కాబట్టి నువ్వు పెద్ద పోస్టులు ఉండాలా. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి తను అదే మొక్కేది అనమాట. వాళ్ళ ఆశీర్వాదము, మా గురువు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ స్టేజ్కి వచ్చిన. చిన్న పల్లెటూరు నుంచి నేను యూపీఎస్లో రిక్రూట్ అయ్యి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో నేను ట్రైనింగ్ తీసుకొని, ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ, కస్టమ్స్ అకాడమీ, వీటన్నిట్లలో ఇండియన్ నేషనల్ అకాడమీస్ అన్నిట్లలో కూడా ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ పోస్టులలో వచ్చిన. ఓకే, ఐఏఎస్గా మీ విధులు ఎట్లా
మాకేంటిదంటే ఇప్పుడు ఒక్కొక్క పోస్టును బట్టి ఒక్కొక్క విధులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలెక్టర్ యాంటీ స్మగ్లింగ్గా పనిచేసినప్పుడు అక్కడ ఏంటంటే మన ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మనము స్మగ్లింగ్ యాక్టివిటీ ఈ వేరే దేశం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ త్రూ ది కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఇన్పోర్ట్ అవుట్పోర్ట్ కానీ ఏదైనా కానీ మనము పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం. కానీ ఇల్లీగల్గా ఎవరైనా చేస్తే అది మేము పట్టుకుంటాం. దాంట్లోకే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అన్నది జరిగింది 1993లో. మీరు పట్టుకున్నారా? నేను పట్టుకున్నా. అప్పుడు పట్టుకొని వాళ్ళ ఎంత మోతాదులో దొరికింది? 262 crores. 262 crores వాల్యూ ఉన్నటువంటి డ్రగ్స్. అదేంటిదంటే ఎలా తరలిస్తున్నారు వాళ్ళు? లారీ వాళ్ళు ఏంటిదంటే వాపి గుజరాత్లో డ్రగ్స్ను వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాపి గుజరాత్లో ట్రక్స్ ద్వారా అది బెల్గాం ద్వారా అంటే కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక ద్వారా ట్యూటికోరియన్ తీసుకెళ్తారు. ట్యూటికోరియన్లో ఎల్టీటీ వాళ్ళ హ్యాండ్స్ కలిపి అప్పుడు ప్రభాకరన్ వీళ్ళతో ఉండ్రితో వాళ్ళతో చేతులు కలిపి అక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా జాన్సన్బర్గ్లో సగం కన్సైన్మెంట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి లాస్ ఏంజెల్స్ అమెరికాకు సగం తీసుకెళ్ళి ఇన్ రిటర్న్ డబ్బులు అంటే డాలర్స్ ఆర్డిఎక్స్ మెటీరియల్ తెచ్చేవారు. అయితే ఫస్ట్ కన్సైన్మెంట్ పోయింది, అప్పటికి నేను అప్పుడు ఛార్జ్ తీసుకోలేదు. ఆ కన్సైన్మెంట్ వచ్చిన తర్వాతనే ఎల్టీటీ వాళ్ళు ఏం చేసిందంటే ఆర్డిఎక్స్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ ఆర్డిఎక్స్ మెటీరియల్ వాళ్ళు ఏంటిదంటే హ్యూమన్ బాంబును తయారు చేసి నళిని అనే ఒక అమ్మాయిని రాజీవ్ గాంధీ అసాసినేషన్కు పెరంబదూరులో చేశారు. ఆయన చనిపోయారు. ఆ తర్వాత సెకండ్ కన్సైన్మెంట్ వచ్చేసరికి నేను పట్టుకున్నా. ఓకే. అప్పుడు నేను ఈ దావిద్ ఇబ్రాహిం బ్రదర్ ఇక్బాల్ కాసిమ్ని పట్టుకొని మేము ఆయన ట్యూటికోరియన్లో ఉంటే థర్డ్ వైఫ్ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి అది హెలికాప్టర్లో ఆయనను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి బెల్గాం కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత అడ్వైజరీ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి ఆయనకు ప్రివెంటివ్ డిటెన్షన్ అండర్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేసి పెట్టాం. తర్వాత కేసు ప్రాసిక్యూషన్ అయిపోయింది. తర్వాత బెల్గాం కోర్టు, తర్వాత హైకోర్టు, బెంగళూరు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనకి ఎగ్జిక్యూషన్ ఇచ్చింది, అంటే ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత ఆయనకు ఉరిశిక్ష చేశారు. తర్వాత 95లో నాకు ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు బికాజ్ ఆఫ్ మై బ్రేవ్. ఆ ఫోటో అదే. రైట్. మీరు వీటితో పాటుగా ఎల్ఎల్బి కూడా ఎల్ఎల్బి చేసిన, ఎల్ఎల్ఎం చేసిన, తర్వాత ప్రాక్టీస్ ఏమైనా చేశారు. అప్పుడు నేను ఇండిపెండెంట్ ప్రాక్టీస్ కాదు, నాది ఏంటంటే ఓఎన్జీసీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇప్పుడు మీరు కోర్టులో వాదించగలరు? నేను ఏంటంటే నాకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది కాబట్టి నేను కోర్టులో బార్ కౌన్సిల్లో నేను రిజిస్టర్ చేయడానికి లేదు. అంటే ఇది డాక్టర్ దన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకుంటే ఏదైనా ఒకటే ఉంటుంది. అయితే నాకు డాక్టర్ది ఫస్ట్ డిగ్రీ కాబట్టి ఐ డోంట్ వాంట్ రిజిస్టర్ యాజ్ ది ఎల్ఎల్బి, బట్ ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ కార్పొరేట్ లా. కార్పొరేట్ లాలో స్పెషలిస్ట్. యా, ఓకే. మీరు ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, మీకు సాటిస్ఫాక్షన్ ఎలా కలిగింది? ఏ డిపార్ట్మెంట్? ఐపీఎస్, ఐఏఎస్, తర్వాత లా డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, వాట్ ఎవర్, ఇట్లాంటిలో మీకు సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి యాక్టివిటీ? నాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో మాకు ఉంటుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్లో సాటిస్ఫాక్షన్, ఎందుకంటే దాంట్లో ముఖ్యమైనది విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోటి కస్టమ్స్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. హౌ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్. తర్వాత నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు, ఇంతకుముందు నేను ఐపీఎస్లో ఉన్నప్పుడు ఒక కేసులో, ఈ కేసు కంటే ముందు వాళ్ళు ఏంటిదంటే ఒక టెర్రరిస్టులు నార్త్ ఈస్ట్లో త్రిపుర స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి, కస్టమ్స్ స్టేషన్ మీద అటాక్ చేసి అక్కడ 4-5 ఆఫీసర్స్ను చంపేసి తర్వాత తప్పించుకొని లోవర్ బ్రహ్మ వ్యాలీ అక్కడిక్కడ పరిగెడుతుంటే వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత మాకు కూడా దెబ్బలు తగినాయి. ఆ తర్వాత ఇక అక్కడ నుంచి వేరే చోటుకి మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం. మీరు విఆర్ఎస్ తీసుకున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్లీ విఆర్ఎస్ కంటే యాజ్ ఏ కలెక్టర్ గానా?
కమిషనర్గా కమిషనర్ నేను కమిషనర్ హైదరాబాద్లో చేశాను, కమిషనర్ నాగ్పూర్ చేశాను, కమిషనర్ జిఎస్టీ రైట్, కమిషనర్ జిఎస్టీ, ఫస్ట్ కమిషనర్ కస్టమ్స్ ఎక్సైజ్ నార్కోటిక్స్. నేను హైదరాబాద్లో పనిచేశాను, కలకత్తాలో పనిచేశాను, హైదరాబాద్, కలకత్తా, తర్వాత నాగ్పూర్, బాంబే, ఓకే, తర్వాత ఢిల్లీ అండ్ మెడ్రాస్ ఆల్సో. ఎలక్షన్ కమిషన్ త్రిపుర స్టేట్కి చేసిన 2013 and 14 స్టేట్కి, త్రిపుర స్టేట్కి. అసలు ఎట్లా మీరు ఎక్కడ పుట్టిల్లు ఎంత అసలు ఇది అదంటే ఇక దేవుడు, అది మా అమ్మ నాన్న గురువులు, మాతృపితృ ఆచార్య దేవోభవ, తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ ఇప్పుడు నా ఫ్యామిలీకి వెల్ సెటిల్డ్ కాదు. ఇప్పుడు ఐ లాస్ట్ మై సన్. అయ్యో, ఎప్పుడు సార్? మొన్న 2019లో. 19లో మ్యారీడా సార్? మ్యారీడ్ కాదు, ఆయన చదువుకుంటుండే యుఎస్లో. సో ఆయనకు కొంచెము యాక్సిడెంట్లో ఆయన పోయాడు. ఓకే, యాక్సిడెంట్. ఆ తర్వాత ఇక నేను ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ తెలంగాణ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు సెక్రటరీ. ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు నేను సెక్రటరీ, రిజిస్ట్రార్. ఇప్పుడు ఇక్కడ ఆల్ డాక్టర్స్కి నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడము, రెన్యువల్ చేయడము, యూనివర్సిటీ తెలంగాణ స్టేట్కి తెలంగాణ స్టేట్కు రిజిస్టర్ చేయడము, రెన్యువల్స్, తర్వాత డిసిప్లిన్ ప్రొసీడింగ్స్, ఇవన్నీ కూడా మేము చూస్తుంటాం. అది యాంటీ క్వాకర్ మూమెంట్ కూడా మేము చూస్తుంటాం. సార్ ఇప్పుడు మీకంటే ఒక్కరే కొడుక? నాకు ఒక్కటే కొడుకు, ఒక పాప. పాప ఇప్పుడు యుఎస్లో సెటిల్ అయింది. బాబు. మేడం గారు ఏం చేస్తుంటారు? ఐ లాస్ట్ మేడం. అయ్యో, ఎప్పుడు సార్? 2021లో. కోవిడా సార్? అంటే బాబుది బెంగ పెట్టుకున్నది. ఇప్పుడు మీరు అంటే హ్యాపీగా లేనట్టేనా? అంటే కొంచెం హ్యాపీగా లేను, ఎందుకంటే నేను నా ఒక్కడనే ఉంటాను ఇప్పుడు. ఎక్కడ ఉంటారు సార్? నేను నారాయణగూడలో ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు గవర్నమెంట్ ఇక్కడ. అంటే వాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న, లా బ్యాక్గ్రౌండ్ ఉన్న, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ మేము రిజిస్ట్రార్గా, సెక్రటరీగా పెట్టుకుంటే మాకు బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కమిటీ పెట్టుకున్నారు. మీరు ఏమైనా పైరవ చేసిల్లా? లేదండి. లేదా? ఓకే, ఎప్పుడు పైరవ చేయలేదు, నాకు కావాలని కూడా అడగలేదు. ఇది 70 వరకు ఉంటుందా ఏజ్? 70 వరకు ఉంటుంది. 70 వరకు. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది సార్? నాకు 63. ఇంకా 7 years ఇక్కడనే. అంటే నేను ఇంకా 4 years, ఫస్ట్ వాళ్ళు 5 yearsకి ఇచ్చారు. తర్వాత దట్ కెన్ బి ఎక్స్టెండబుల్. నేను ఒకవేళ ఇష్టం అంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్, అట్ ద సేమ్ టైం మీరు సెక్రటరీగా ఉన్నారు. అవును. మీరేం పట్టుకున్నారు, ఏం క్యాచ్ చేసిళ్ళు? ఇందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటాయి కదా? ఇందులో దీన్ని కరప్షన్ ఫ్రీగా చేసినాం. ఎక్కడ చేసిళ్ళు? ఏమేమి? ఇక్కడనే. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఎవరైనా డబ్బులు అలాంటివి ఎవరైనా తీసుకొని ఎవరైనా మీకు చేస్తాము, రీసెర్చ్ చేస్తాము, రెన్యువల్ చేస్తాము, అలాంటివి ఏదైనా ఉంటే అలాంటివి ఏం లేవు మా దగ్గర. ఇప్పుడు అంత క్లియర్గా మా అందరూ ఎంప్లాయీస్ కరెక్ట్గా పనిచేస్తున్నారు, కరెక్ట్గా డాక్టర్స్ అందరికి సేవలు ఇస్తున్నారు. రెన్యువల్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ఎన్ఓసీలు కానీ, ఇంకా వేరే యాక్టివిటీస్ కానీ ఏవైనా అంతా క్లియర్గా చేస్తున్నారు. మీరు డాక్టర్స్ అందరికి ఇక్కడ కొంచెం బాస్ లెక్క మీరు అంటా ఉన్నారు కాబట్టి విత్ యువర్ సైన్ తోనే నేనే సైన్ చేయాలి, నేనే సర్టిఫికెట్ ఇచ్చేయాలి. సర్టిఫికెట్ మీరు ఇవ్వాలి. కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా, ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ గురించి మీరేం మాట్లాడతారు? ఆర్ఎంపీ పిఎంపీ అన్నది అసలు యాక్చువల్గా వాళ్ళు డాక్టర్స్ కారు. వాళ్ళు ఏంటంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్. క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే ఒక ఎంబీబీఎస్ చదివి తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన డాక్టర్సే క్వాలిఫైడ్ టు ప్రాక్టీస్ ఇన్ ది తెలంగాణ జ్యూడిక్షన్ ఆర్ ఇండియన్ జ్యూడిక్షన్. ఇట్లా ఆర్ఎంపీలు పిఎంపీలు యాక్చువల్గా వాళ్ళు డాక్టర్స్ గారు. కాకపోతే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకున్న నాలెడ్జ్ను ఉపయోగించుకొని వేరే వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో లేకుంటే లైఫ్ కోసమో దేనికోసమో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ అది ఇల్లీగల్. గవర్నమెంట్ మనిషి మీరు
యా, గవర్నమెంట్ మనిషి కాబట్టి ఇల్లీగల్ అని మీరే అంటా ఉన్నారు. ఎట్లా కట్టడి చేయాలి అని అనుకుంటున్నారు మరి? ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు బుక్ చేసినాము. దాదాపుగా 500 మంది పైచిలకు మేము ఆర్ఎంపీల మీద కేసులు బుక్ చేసినాము. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చేశాము. తర్వాత వాళ్ళకి డిఫరెంట్ లెవెల్లో ప్రాసిక్యూషన్స్ నడుస్తుంది. సరే, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ సంస్కృతి ధోరణి సడన్ గా ఇప్పుడే మీరు వాళ్ళకి అడ్డుపడ, ఎందుకంటే సమాజంలో అందరికీ ఒక క్వాలిఫైడ్ నాణ్యమైన సర్వీస్ను మేము ప్రొవైడ్ చేయాలనుకొని, ఈ మెడికల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేయాలనుకొని ఈ వ్యవస్థను అరికడుతుంది. అంటే వీళ్ళు ఏంటిదంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటే ఓకే, నువ్వు కంటిన్యూ చేయి. కానీ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ వెస్ట్రన్ మెడిసిన్ అంటే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయొద్దు. అది మా గోల్. రైట్. ఇప్పుడు మీరు చదువులో చాలా నిష్ణాతులు, బాగా చదివిళ్ళు, అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ మీకు ఉంది. ఒక క్వశ్చన్, అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీ చదువు అయ్యేంత వరకు ఎక్కడైనా మీరు అమ్మాయితో ఏమైనా లవ్ అలాంటిది ఏం లేదు? నేను చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేసిన. అప్పటి రోజులు ఎట్లా ఉండేటివి? అప్పటి రోజులు ఏంటిదంటే ఎక్కువగా మేము ఊరు నుంచి ఇక్కడికి రావడం. మాకు ఏంటిదంటే అప్పుడు ఏమీ లేవు. బాన్స్వాడ నుంచి రావాలంటే 10 రూపాయలు 25 పైసలకు బస్ ఎక్కి ఇక్కడ దిగేవాళ్ళం. ఆటోలు ఉండకపోయావా? ఆటోలు చాలా తక్కువ. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో లేవు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉండేటి ఆటోలు. ఇక్కడ 7 o'clock అయితే మీకు ఎవ్వరు కనిపించేవాళ్ళు కాదు. నైట్ జస్ట్ అక్కడక్కడ సైకిళ్ళు, తర్వాత 1-2 ఆటోలు. సిటీ ఎట్లా ఉండేది సార్? హైదరాబాద్ చాలా మామూలుగా ఉండేది. పాపులేషన్ చాలా తక్కువ ఉండేది అప్పుడు. బస్సులు తక్కువ ఉండేది. ట్రాన్స్పోర్ట్ అంటే ఓన్లీ రిక్షా, ఆటోలు తక్కువ, రిక్షా ఎక్కువ, తర్వాత బస్సులు ఎక్కువ. బస్సులు అర్ధగంటకో గంటకో వచ్చేటి. అది మేము ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వచ్చినా ఇక్కడ నుంచి హాస్పిటల్గంజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్తుంటుంది. ఆ తర్వాత అదేవిధంగా ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఇక మేము ఈఎన్టీ హాస్పిటల్, తర్వాత సరోజిని హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, పీడియాట్రిక్ నీలోఫర్ హాస్పిటల్, ఇలా తిరిగేవాళ్ళం. ఇప్పుడు మీకేం డిస్టర్బెన్స్ ఎక్కడ రాలేదా చదువుకునే రోజుల్లో? అందుకనే మీరు ఇవన్నీ సాధించగలిగాను. మీ గోల్స్ యాక్చువల్లీ అన్ని సాధించుకున్నారా? మీ అచీవ్మెంట్స్, గోల్స్, వాట్ ఎవర్. ఇప్పుడు మీరు ఈ ఏజ్లో ఉన్నారు, అన్ని సాధించుకున్నారా? ఇంకేమైనా మిగిలిపోయిందా? లేదు, అన్ని సాధించుకున్నాను. నాకు ఒకటి గోల్ ఏముండదంటే సర్వీస్లో, సివిల్ సర్వీస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఐఆర్ఎస్లో కలెక్టర్గా నేను మంచి సర్వీస్ చేసిన కాబట్టి నాకు ఎంత హిట్ లిస్ట్లో ఉన్నా కానీ గవర్నమెంట్ నాకు ప్రొటెక్షన్ ఇచ్చింది, సెక్యూరిటీ పెట్టింది, తర్వాత 26 గన్మెన్ పెట్టింది. 26 అప్పుడు బెల్గాంలో యాంటీ స్మగ్లింగ్ కలెక్టర్గా చేసినప్పుడు. తర్వాత అది ఎప్పుడు 93, 94, 95 వరకు అప్పుడే ఇది జరిగింది. ఆ తర్వాత నాకు అవార్డు ఇచ్చినప్పుడు విజ్ఞాన్ భవన్లో ఇచ్చారు. శంకర్ దయాళ్ శర్మ ఇవ్వాల్సింది కానీ ఆయనకు సివియర్ కోల్డ్ వేవ్తో రాలేదు. అప్పుడు ది దెన్ క్యాబినెట్ సెక్రటరీ సురేందర్ సింగ్, ది దెన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ ఢిల్లీ పోలీస్ చీఫ్ జోగిందర్ సింగ్ వచ్చారు, విజ్ఞాన్ భవన్లో ఇచ్చారు. అది మీరు ఇప్పుడు ఈ అన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు కదా, ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ. రైట్. ఇది అంటే మీ గురువు నుంచి వచ్చిందనాలా ఎట్లా? ఇది క్రమశిక్షణ అనేది మా అమ్మ నాన్న నేర్పిందండి. మనకు అమ్మ నాన్న నేర్పడంతో పాటు ఇక టీచర్స్ కూడా చెప్పారు. నా గ్రోత్కు ప్రధానమైన కారణము నాకు చిన్నప్పుడు ఏ పని ఉండేది కాదు, ఓన్లీ చదువుకోవడం, తర్వాత స్కూల్కి వెళ్ళడం రావడం. తర్వాత మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు చదువుకోమని చెప్పేవాళ్ళు, టీచర్స్ కూడా అట్లాగే. స్కూల్లో కూడా ఏదైనా మొన్న ఏం చెప్పినరా ఈరోజు ఏం చెప్పాలంటే సడన్గా నేను చేయలేపి చెప్తుంటుంది. బెస్ట్ మీకు సబ్జెక్ట్ ఏంటి సార్? మీకు నచ్చిన సబ్జెక్ట్? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్? సైన్స్ అండి. సైన్స్, బయాలజీ. బయాలజీ ఉంటేనే నేను డాక్టర్ అవుతాను కదా. ఆ తర్వాత నాకు ఇక్కడ ఏంటిదంటే పెద్ద చదువులకు వెళ్ళిన తర్వాత ఐ బికేమ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయిపోయి తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు వచ్చిన అవార్డ్స్? నాకు కమెండేషన్ అవార్డ్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమెండేషన్ అవార్డ్స్, తర్వాత ప్రెసిడెన్షియల్ అవార్డు. ఈ మూడు. పాలిటిక్స్లోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళ మీరు?
ఈ అనుకున్నా, కాకపోతే అడిగారు. ఏ పార్టీ? కాంగ్రెస్ అడిగారు 80s లోనే. 80s లో అప్పుడు మా ఏరియా నుంచి ఎమ్మెల్యే టికెట్ నేను ఆశించలేదు, నేను వద్దే అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆ ఏరియాలో చదువుకున్న వాళ్ళు చూస్తే ఆ లిస్టులలో నేను ఉండేవాడిని. ఎన్టీ రామారావు పీరియడ్, ఆ టైంలో అడిగితే నేను వద్దనుకున్నా. అప్పుడు మాది ఇంకా జస్ట్ నేను సివిల్ సర్వీస్లో పోదామని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత మొన్న కూడా అడిగారు, అయితే నేను పోలేదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. కాంగ్రెస్లో మీకు హోదా ఏంటిదంటే ఇక మామూలుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, కానీ మనం ఏం చేయలేము కదా బ్యాంటి. మాకేంటిదంటే పెద్ద లెవెల్లో ఉండి మంచిదే కదా సార్ ఎమ్మెల్యే. లేదండి, ఇప్పుడున్న పాలిటిక్స్. నియోజకవర్గం అన్నారు అది నిజామాబాద్ డిస్టిక్. మీదే నియోజకవర్గమా? ఏం నియోజకవర్గం సార్? అది బాన్స్వాడ నియోజకవర్గం. టికెట్ మీరు అడవిల్లు? నేను అడగలేదండి, వాళ్ళే వచ్చి అడిగారు. తర్వాత నాకు గవర్నర్గా నామినేట్ చేద్దాం అనుకున్నారు, బట్ నా దగ్గర డబ్బులు లేకుండే. 6 crores అడిగారు. మై గాడ్. త్రిపుర గవర్నర్ అండ్ పాండిచ్చేరి గవర్నర్. సో దట్ నేను గవర్నర్ అవ్వాలంటే అంటే మనకి కావలసిన చదువు, క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషను, తర్వాత కెపాసిటీ, ఎఫిషియన్సీ ఉంటే ఏ పోస్ట్ అయినా మనం చేయొచ్చు. కాకపోతే భారతదేశంలో నేను చూసింది ఏంటిదంటే, ఏ అర్హత ఉన్నా లేకున్నా ఈ పొలిటికల్ అపాయింట్మెంట్స్కి మాత్రము వాళ్ళకి డబ్బులు కావాలా, తర్వాత అవన్నీ మేనేజ్ చేయడానికి ఒక సపోర్ట్ కావాలి. అవన్నీ మన దగ్గర లేవు. ఎందుకంటే ఇక్కడ కరప్టివ్ యాక్టివిటీస్ అనేటివి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు చూడు, నేను ఇంత సర్వీస్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మరి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ ఓన్లీ 1 flat అండ్ జస్ట్ లివింగ్ ఆన్ మై శాలరీ. ఇప్పుడు నా బ్యాచ్మెంట్స్ మీరు చూసుకుంటే ఒక్కొక్కళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. మరి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అది అంటే మీరు ఫ్రాడ్ చేయలేదు? ఎప్పుడు చేయలేదు. అది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఫ్రాడ్ చేయడానికి ఈజీగా తలబడతారు అనేది ఒక టాక్. అవునండి, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, కానీ నేను చేయలేదు అట్లా. మీకు అట్లాంటి ఆఫర్స్ చాలా వచ్చినాయి. నేను కలెక్టర్ యాంటీ స్మగ్లింగ్ పనిచేసినప్పుడే బెల్గాంలో 100 కోట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. 100? ఆడు 260 కోట్ల రూపాయలది డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇల్లీగల్గా వాడిని పట్టుకున్నందుకు వాడిని కేసు పక్కకు పెట్టండి, మా వాడిని వదిలేయండి అని చెప్తే వాడిని కూడా అరెస్ట్ చేసి 8 years జైలు వేశారు. సో ఆఫర్ వచ్చింది, వస్తే మేము వదిలేసినాం, వాడిని అరెస్ట్ చేసి పెట్టేసినాం ఇంకా. సో నాకు కరప్షన్ యాక్టివిటీస్ మీద ఏం లేదు. నేను ఎక్కడ 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకోను, ఇవ్వలేదు, తీసుకోను. పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలండి, డబ్బులు ఉండాల్సిందే. మీరు ఎమ్మెల్యేగా నిలబడాలంటే కోటాను కోట్లు ఉండాల్సిందే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం. ఇప్పటి పాలిటిక్స్ అనేది కలుషితమైంది, అంతేనా? ఇప్పుడు పాలిటీషియన్స్ అనేది కాదు, ఇప్పుడే కాదు, 1970 నుంచి కలుషితమైంది. 1970 నుంచి రాజకీయం అన్నది కలుషితమైంది. ఓకే, అప్పటి నుంచి కలుషితం అంటే అప్పటి నుంచి డబ్బు రాజకీయమా? అంత డబ్బు రాజకీయమే. ఒకటి ఫస్ట్లో భూస్వాములు, వాళ్ళది యాక్టివిటీ చేసేవాళ్ళు ఏంటిది, బిజినెస్ వాళ్ళు. 70లో వచ్చేసరికి, ఇది 50లో జరిగింది, 70లో వచ్చేసరికి బిజినెస్ పీపుల్, 80sకి వచ్చేసరికి స్మగ్లర్స్, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు 2000కి వచ్చేసరికి ఇప్పుడు అంతా వాళ్ళే ఉన్నారు. ఎవడు నీతిగా నిజాయితీగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎంపీస్ అవుతున్నారు. ఇది ఇప్పుడు ఈ దేశం ఏంటంటే ఈ పొలిటికల్ డీజనరేషన్ అన్నది ఎలా తయారైంది అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అదే రకం, ప్రజలకు ఏం కావాలా, ఇప్పుడు తినిపించేవాడు, తాగిపించేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, అలాంటి వాడైతేనే వాడికి ఓటేస్తారు, లేకుంటే ప్రజలు ఓటేయరు, ఎత్తలేరు. అది. సో ఇప్పుడు రాజకీయం కరెక్ట్ లేదా మీ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్? ఏం జరిగితే రాజకీయం బాగుంటుంది అనుకుంటారు? అది బియాండ్ ది హ్యూమన్ థింకింగ్. ఇప్పుడు మనకేంటిదంటే మెంటల్ రివల్యూషన్ రావాలా, ప్రజల్లో రావాలా, నాయకుల్లో రావాలా, అప్పుడు కానీ ఇది బాగుపడదు. అయ్యేలా ఉంటుందా మరి ఫ్యూచర్లో? ఇది అట్లా అవుతుందా? అట్లా కాదండి. కాదు.
మరింత దారుణం అవుతుందా? ఇంకా దారుణం అయితే ఇప్పుడు చూడండి, లాస్ట్ 10 ఏళ్ళకి ఇప్పటికీ మీరు చూడండి, అది ఇంకా చెదల్లాగా పాడైపోతుంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది అని ఒక టాక్ వస్తుంది. మరి అదేంటిదంటే వాళ్ళు అవేర్నెస్ పెంచుకుంటున్నారు, కానీ అది టువర్డ్స్ ది బెటర్ డైరెక్షన్ అనేది లేదు. అది మంచి డైరెక్షన్లో లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఊళ్ళో ఒక చిన్న మెంబర్గానో, గ్రామ పంచాయతీగానో, లేకుంటే మండల అధ్యక్షుడినో, ఎమ్మెల్యేగానో, జడ్పీ చైర్మన్గానో మీరు పూర్తి చేయాలంటే మీ దగ్గర ఏం కావాలి? మనీ కావాలి. అది ఇప్పుడు మనీ కావాలి. అప్పుడు నాకు తెలియదు, అప్పుడు ఏం లేదు. 70s మేము చూసినప్పుడు ఏం లేదు. ఎన్టీ రామారావు గారు పిలిచి మరి టికెట్ ఇచ్చిల్లంట చదువుకునే వాళ్ళని. మీకు నేను వద్దనుకున్నా, నాకు కూడా పిలిచి ఇచ్చారా? నేను అప్పుడు హౌస్ హోల్డ్ చేస్తున్నాను కదా. అవునా? వెళ్తే ఇప్పుడు ఇస్తాయి, మీరు మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు. ఇక అప్పుడు ఎలా ఉంటుందో నాకు ఎట్లా తెలుస్తుంది, కానీ అలాంటి పరిస్థితుల్లో నేను కనుక జాయిన్ అయితే డెఫినెట్లీగా నేను ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చీఫ్ మినిస్టర్ ఎందుకంటే చదువుకున్న తర్వాత, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉన్న తర్వాత, మనం సర్వీస్ చేసే మెంటాలిటీ ఉన్న తర్వాత డెఫినెట్గా మనకు ఉన్నత పొజిషన్స్ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు క్రమశిక్షణ నేర్చుకున్నారు, అంతా ఓకే, బాగుంది. మీ ఫ్రెండ్స్ ఏమో కోటాను కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు మీరే అంటున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లలో ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు చాలామంది బయట సెటిల్ అయ్యారు, ఇంకో కొంతమంది ఇండియాలోనే సెటిల్ అయ్యారు, కొంతమంది బిజినెస్లో ఉన్నారు. మీ ఫ్రెండ్స్లో బాగా ఎడ్యుకేటెడ్ ఇక అందరూ చాలామంది ఉన్నారు నాతో పాటు, సివిల్స్ చదివిన వాళ్ళు, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా, ఐపీఎస్ ఐఏఎస్ కాలేదు. నా బ్యాచ్లో నేను ఒక్కొనే. మీరు ఒక్కరే? డాక్టర్ గ్రూప్లో నేను ఒక్కొనే. ఓకే. నాతో పాటు 76 చదివేవాళ్ళు సార్ డైలీ, అంటే 10 hours 12 hours 14 15 అట్లా చదివేవాళ్ళ? మెడిసిన్ చదువుతున్నప్పుడు మాకు బాగా అలవాటు అయింది 10-12 hours చదవడం అన్నది. అయితే సివిల్స్ చదువుతున్నప్పుడు మేము 14 hours చదివేవాళ్ళం. 14 hours పర్ డే. నైట్ ఎప్పటి వరకు? అంటే మీ టైం టేబుల్ నాకు 4 o'clock లేచేవాడిని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేవాడిని. ఓకే. 4 o'clock నుంచి మధ్యాహ్నము 1 o'clock వరకు మేము చదివేవాళ్ళం. ఆ తర్వాత ఏదైనా తినేసి 1 గంట సేపు పడుకునేవాడిని. మార్నింగ్ నో టిఫిన్ నేను చేసేవాడిని కాదు. అంటే ఫ్రెష్ అప్ కూడా అవరా? స్నానం చేస్తా, పూజ చేస్తా, అన్నీ చేస్తా. కాఫీ టీ చదువుతా, కాఫీ టీ తాగుతాం. కాకపోతే ఇంకా మేము అలాంటిది ఏం చేయను. అన్నం తిన్నారు ఇంకా ఏం లేదు. నేను ఒకే పూట చదివి చదువుకున్నా, ఒకే పూట తినేవాడిని నేను. కాదు, బయట కానీ హాస్టల్ కానీ ఏదే కానీ. ఎందుకంటే 2 సార్లు తింటే నిద్ర వస్తుంది, చదువుకోలేము. మధ్యాహ్నం తినేవాళ్ళు, పడుకునేవాళ్ళు. మళ్ళీ నైట్ సినిమాకి అట్లా వెళ్ళేవాళ్ళ? సినిమా 15 రోజులకు 20 రోజులకు అట్లా వెళ్ళేవాళ్ళు. మీ బెస్ట్ హీరో? ఎన్టీ రామారావు. గారు. మీకు నచ్చిన సినిమా? ఏ సినిమా అంటే దానవీర సూరకర్ణ. ఎప్పుడు సార్ అది రిలీజ్? 1977లో రిలీజ్ అయింది. ఎట్లా వెళ్ళేవారు మీ సినిమాకి? అంటే ఫ్రెండ్స్ తోటి. అప్పుడు ₹3.50 టికెటా? ఇక్కడే వైఎన్సీఏలో వచ్చింది. ₹3.50 టికెట్. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అది కలర్ సినిమా. అప్పుడు కలరా? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ కలర్? 1970s నుంచి వెళ్ళినా? 70 నుంచి. ఓకే. అంటే అంతకుముందు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ అన్నీ లేవు, రిపీటెడ్గా లేవు. జస్ట్ మామూలుగా అప్పుడప్పుడు స్పొరాడిక్గా తీసేవాళ్ళు, అన్ని బ్లాక్ అండ్ వైట్ ఉండేది. ఇప్పటి తరం అబ్బాయిలు అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్? ఎందుకంటే ఇప్పుడు లవ్ అనే ఒక ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతూ ఉంది. వీళ్ళకి ఏంటిదంటే, ఫ్రాంక్ చెప్పాలంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రాపర్ క్రమశిక్షణ లేకుండా కొంచెం లిబర్టీ అనేది ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి తీసుకొని వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు వెళ్ళి చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఏంటిదంటే ఓవర్ ఫ్రీడమ్ వచ్చేసి, అయితే టీనేజ్ గ్రూప్లోనే వాళ్ళు లవ్ అనేది పడుతున్నారు. మేము చదువుకున్న రోజుల్లో లవ్ అనేది ఎప్పుడో అసలు. అందుకనే మేము క్వశ్చన్ అడిగినా, మీకు లవ్ ఏమైనా లేదు.
అది యా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈ రకంగా ఆ దారిని ఎంచుకుంటున్నారు. అంటే క్రమశిక్షణ లేదు ఇక్కడ, పేరెంట్స్ యొక్క క్రమశిక్షణ వీళ్ళకి లేదు, ఫ్రీడమ్ ఇస్తా ఉన్నారు. ఇది ఫ్రీడమ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలా? ఎంతైతే ఫ్రీడమ్ అవసరమో అంత. నువ్వు తినేటప్పుడు, తాగేటప్పుడు, చదివేటప్పుడు ఫ్రీడమ్ ఇవ్వు. నేను ఫ్రెండ్స్ని కలుస్తా, బయటకు వెళ్తా అని చెప్తే అతను ఫ్రీడమ్ ఇవ్వద్దు. అమ్మాయిలకు కూడా ఇదే ఫ్రీడమ్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు. అవును, బయటకి అబ్బాయిలకి అమ్మాయిలకు ఈక్వల్గా అందరికీ ఫ్రీడమే ఉంది ఇప్పుడు. అందువల్లే ఇలా జరుగుతుంది. సమాజం ఎటుపోతుంది అనే క్వశ్చన్కి మీ దగ్గర దొరికే ఆన్సర్? సమాజము ఒకవైపు ఆలోచిస్తే డెవలప్మెంట్ వర్క్, ప్రోగ్రెసివ్లీ అది డెవలప్ అవుతుంది. కాకపోతే కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, కరప్టివ్ ఎలిమెంట్స్, ఆ తర్వాత కొన్ని దుష్టశక్తుల డైరెక్షన్స్లో పాడైపోతుంది. అంటే మంచితనము ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ప్రతి వారికి స్వార్థం అనేది పెరిగిపోయింది. అవును, ఇప్పటి జనరేషన్ వాళ్ళు కరెక్ట్ సన్మార్గంలో వెళ్ళట్లేదు, అంత రకరకాలుగా వెళ్తున్నారండి. అంటే ప్రధాన కారణము క్రమశిక్షణ, ఫ్రీడము, సినిమా ప్రభావం, ఇవేనా ఇంకేమైనా ఉంటాయా? వీటితో పాటు వాళ్ళ ఏంటంటే డైరెక్షన్ ఇచ్చే తల్లిదండ్రి కానీ గురువు కానీ ఎవరు లేరు. అంటే డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు లేరు. వీళ్ళు ఇష్టానుసారంగా బయటికి వెళ్ళి ప్రయత్నాలు చేసి ఎక్కడో ఆగం అవ్వడం. ఇదే కాబట్టి ఇదేంటంటే వాళ్ళ అంటే ఒక మంచి డైరెక్షన్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు, మంచి కంట్రోల్ ఉంటే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఊళ్ళో మీరు ఒక చేను పొలం ఒకటి వేస్తారు, అది రోడ్డు పక్కన ఉంటుంది. దాన్ని పూర్వకాలంలో పానాది అని అంటుంటారు. రోడ్డు పక్కన ఇల్లు, అది రోడ్డు పక్కన. అయితే అక్కడ రోడ్డు పక్కన ఉన్న పొలాలకి ఒక కంప నాటేవాళ్ళు. ఆ కంప నాటితే పశువులు కానీ ఇంకేమి కానీ లోపల అది క్రమశిక్షణ. ఇప్పుడు ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఏవైనా దునికి పోతాయి. ఇది ఎందుకు అట్లా మరి? ఎందుకంటే పేరెంట్స్ లోపము. ఫస్ట్ పేరెంట్స్ లోపము, సెకండ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోపము. అందరికీ డబ్బులు మాత్రం కావాలా, బిజినెస్ కావాలా. విద్యా వ్యవస్థను ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే ఒక ప్రోగ్రెసివ్గా చూసే బదులు ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్గా చూస్తున్నారు. సమాజాన్ని బాగు చేయాలా, అప్లిఫ్ట్ చేయాలన్న దానికంటే వాళ్ళు బిజినెస్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మెడికల్ వ్యవస్థకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఆంధ్ర రాష్ట్రంలో 7-8 కాలేజీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 32 గవర్నమెంట్ కాలేజీలు, తర్వాత ఇంకో 30 ప్రైవేట్ కాలేజీలు వస్తున్నాయి. అంటే పబ్లిక్ పాపులేషను ఎంత ఉన్నది, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండాలా, ఎంతమంది పర్సన్స్కి ఒక డాక్టర్ ఉండాలా, ఒక నర్సు ఉండాలా అనేది నిష్పత్తి ప్రకారంగా లేదు. ఇప్పుడు చాలామంది ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు, 2-3 మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలా ఉండడం వలన డైల్యూషన్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఒక సంవత్సరానికి 7,000 చిల్లర ఎంబీబీఎస్ బయటకు వస్తున్నారు, ఇంకా ఎక్కువ వస్తున్నారు, 10,000 పైనే వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఎట్లా అసలు ఊళ్ళకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అందరూ ఏంటిదంటే అమెరికా, లండన్, తర్వాత వేరే హాస్పిటల్, ఇక్కడ ఇండియాలో అట్లా చేయాలని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటిదంటే ఒక అబ్జెక్టివ్ ఏంటిదంటే సర్వీస్ చేయడంతో పాటు డబ్బులు సంపాదించాలన్నది వాళ్ళకు ఉన్నట్టు పెద్ద కోరిక. ఇప్పుడు డాక్టర్ మనిషి అంటేనే ఆశాజీవి, అందులోనే డాక్టర్స్ అంటే ఇంకా ఉంటుంది కదా సార్ మినిమం. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో ఒక సంవత్సరానికి 7-8 డాక్టర్స్, 10,000 మంది వస్తారు. 10,000 ఒక సంవత్సరానికి వస్తున్నారు, ఇంచుమించుగా వస్తున్నారు. ఇట్లా 10 సంవత్సరాలు చూసుకుంటే అంటే హాస్పిటల్స్ సంఖ్య పెరుగుతుంది. అంటే అప్పుడు వైద్యం అంటే చవక అవుతుందా? చవక కాదు, హాస్పిటల్స్ పెరిగే కొద్దీ అందరికీ అందుబాటులో, అంటే ఇమ్మీడియట్గా ఒక పర్లాంగ్ దూరంలో ఒక హాస్పిటల్ ఉంటుంది. కాకపోతే అది చౌక కాదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఫార్మసీ కానీ, కాస్ట్ ఆఫ్ మెడిసిన్ కానీ, కాస్ట్ ఆఫ్ సర్వీస్ కానీ పెరిగిపోతుంది. డాక్టర్ ఫీజు పెరుగుతుంది, నర్సు ఫీజు పెరుగుతుంది, హాస్పిటల్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, తగ్గదు.
అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఒక 5 రూపాయలు 3 రూపాయలు ఫీజు ఇస్తే డాక్టర్ ఇంజక్షన్తో పాటు ట్రీట్మెంట్ రాసేవాడు, ఎంబీబీఎస్ డాక్టర్. 3 రూపాయలు 3 రూపాయలకి. మరి ఇప్పుడు ఓపీ ఎంత ఉన్నా సార్? 300 400? 300. ఇప్పుడు ఇక అసలు మరీ ఘోరంగా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి మారిపోయింది. మీరు వైద్యం చేయగలరా? చేయగలను. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కదా బేసికలీ. స్పెషలిస్ట్ దేని సార్ మీరు? నేను పూర్తి కాలేదు నాది స్పెషలిస్ట్, ఎండి జనరల్ మెడిసిన్ అది. కానీ అది పూర్తి చేయకముందే సివిల్స్కి వెళ్ళిపోయినాను. సివిల్స్కి వెళ్ళిపోయాను. యాజ్ ఐపీఎస్ గా మీరు గుర్తుండిపోయేటువంటి ఒక యాక్టివిటీ? దాని అన్ని సర్వీస్లో నాకు యాక్టివిటీ ఉంది. సో ఎస్పీ ఆపరేషన్స్గా నేను పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్రాబ్లం నార్త్ ఈస్ట్ దాంట్లో నేను ఎక్కువగా పనిచేశాను. కాకపోతే అప్పుడు ప్రెస్ ఇవన్నీ ఉండేటివి కావు ఎక్కువగా. సో మేము సొసైటీకి యాంటీ టెర్రరిస్ట్ వింగ్కి ఎక్కువగా సేవ చేశాము. అంటే నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి స్టేట్స్ని, ఇప్పుడు ఉన్న 7 స్టేట్స్ని నేషనల్ ఇండియన్ యూనియన్తో అందరితో కలిపి మనము ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి పనిచేసినాము. అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చెప్పి. మీ సర్వీస్ మొత్తం మీద ఏమైనా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లెక్క మీరు ఏమైనా విధులు? లేదు, అవన్నీ అప్పుడు అయిపోయినాయి. తర్వాత ఈ ఐఆర్ఎస్లో కూడా చేసినాము మేము. అంటే దీంట్లో యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు మా వాళ్ళని కొట్టడం, మేము వాళ్ళని అట్లా. దట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. మీరు ఒక్కటే కదా? ఏది ఎవరెవరిని కొట్టి నాకు అర్థం కాదు. స్మగ్లర్స్, టెర్రరిస్టులు వీళ్ళంతా ఉంటారు కదా. అది వాళ్ళు అటాక్ చేసినప్పుడు మీ దగ్గర వెపన్స్ లేవా? మా దగ్గర వెపన్స్ ఉంటాయి కదా, కానీ మేము వెపన్స్ ఓపెన్ చేయడానికి, ఫైర్ చేయడానికి మాకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ అటాక్ అవుతున్నప్పుడు మీరు మేము చేయాలి. కానీ అంటే జరిగినాయి సార్, చాలా జరిగినాయి. ఆ కేసులు అన్నీ అవే కదా. మా కాలంలో బుల్లెట్స్, ఇక్కడ కూడా బుల్లెట్స్, మెడల్ కూడా బుల్లెట్స్ ఉంటాయి మాకు. ఇంకా అరే అది ఒకటి చూపిరా, నా దగ్గర ఉన్నది కదా బుల్లెట్. తాగిందా? తాగి 11 బుల్లెట్స్ కాళ్ళల్లో ఉన్నాయి. తర్వాత 2 బుల్లెట్స్ ఇక్కడ. ఇంకా ఇక్కడనే ఉందా? ఉంది. అది ఆపరేషన్ చేయలేదు అప్పుడు కనుక. చేస్తే కొంచెము కష్టం అని చెప్పి అన్నారు. ఇప్పుడు బుల్లెట్ ఉందా సార్? చూపిస్తా. అది బుల్లెటే. 2 బుల్లెట్స్. 2 స్టిల్ ఇప్పటికి ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడ సార్ వెనకాల? ఈడ వెనక నుంచి షూట్ చేసి. అంటే అడవిలో కాదు, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ నార్త్ ఈస్ట్ 2 ఉన్నాయి. ఇది క్లియర్గా నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను క్లియర్గా దీన్ని చూపిస్తాను. ఇప్పుడు మీరు దసరా పండుగ కానీ సద్దుల బతుకమ్మ కానీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరితో పార్టిసిపేట్ చేస్తాము. ఇంకేమి స్పెషల్గా ఏమీ లేదు. క్రాకర్స్, మీరు దీపావళికి క్రాకర్స్ మీరు కలుస్తారా? లేకపోతే చిన్నప్పుడు కాల్చే వాళ్ళము, ఇప్పుడేం లేదు. ఇప్పుడు పొల్యూషన్ అని చెప్పేసా క్రాకర్స్ తోలికి వెళ్ళరు? ఓకే సార్. ఇప్పుడు మీకు సాడ్ మెమోరీస్ అంటూ ఏముంటాయి? చాలా ఉన్నాయండి. నాకేంటిదంటే ఐ లాస్ట్ మై పేరెంట్స్, మై బ్రదర్ అండ్ ది సేమ్ మై సన్ అండ్ వైఫ్. ఓకే. సో దాని తర్వాత నేను ఇక ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయినా. ఒంటరి ఫీలింగ్ కలుగుతుందా సార్? ఒంటరిననే ఫీలింగ్ ఉంది స్టిల్ ఇప్పటికీ. ఏ హోదాలో ఉంటే కూడా, ఏ హోదాలో ఉన్నా చూడు, మనము ఎన్ని గంటలు పనిచేస్తాము? పొద్దున 9 గంటల నుంచి సాయంత్రము 7-8 గంటల దాకా పనిచేస్తాము. 8 గంటలకు ఇంటికి వెళ్తాము. అప్పుడు ఏముంటుంది? మనమే వంట చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి, పొద్దున్న లేవాలి, రావాలి. వీలుంటే కొంచెం ఓపికగా ఉంటే కొంచెం పేపర్స్ చదవడమో రాయడమో ఏదో చేస్తుంటాం. మీకు ఇప్పుడు అంటే ఎవరంటే మిమ్మల్ని చూసుకోనికి ఎవరు లేరా? లేరు. ఇప్పుడు నాకు పాప వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు, కానీ ఇప్పుడు నేను ఒక్కడే ఉంటాను ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో అన్నం మీరే వండుకుంటారా? నేనే వండుకుంటాను. కూర అన్నీ. ఇప్పుడు మాకు ఇంతకుముందు వంట వాళ్ళు ఉండ్రి, వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ మా డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయారు. ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళ పాపది ఏదో మ్యారేజ్ చేయాలని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు నేనే వండుకుంటున్నాను 6 months. మీ మేడంతో మీకు మర్చిపోలేనటువంటి మధుర చాలా ఉన్నాయండి అవి. ఎందుకంటే మేము దసరా నవరాత్రులు, శరణ్ నవరాత్రులకి అమ్మవారి పూజలు
9 రోజులు హోమాలు చేసేవాళ్ళం మేము. ఆ, అర్థమైందా? ఓకే. సో అట్లా మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ చేసినాం. 30 ఇయర్స్. ఎక్కడ సార్ మీ మేడం గారిది ఎక్కడ? హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ లోకల్. యా. ఎట్లా మీరు పరిచయం ఎట్లా అన్నట్టు? అంటే అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ బై మ్యారేజ్ బ్యూరోనా? కాదండి, మా అమ్మ నాన్న చూసి, వాళ్ళ నాన్న మా నాన్నగారు తెలుసు పరిచయము. తో వాళ్ళు ఇక నేను డాక్టర్ చదువుకున్నా కాబట్టి ఇక. మీ మేడం గారు ఏం చేసేవారు? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫే. ఓకే. మీకు బాధ అనేది డైలీ అంటే ఎప్పుడు ఉంటుంది, బాధ ఎప్పుడు ఉంటుంది, గుర్తుకొస్తూ ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్ ఏంటి సార్? నాకు ఫస్ట్ నా హ్యాపీ మూమెంట్ అంటే, ఒకటి నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చినప్పుడు, 2 నేను సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయినప్పుడు. ఓకే. అప్పుడు నా కోరిక ఉండేది, భారతదేశంలో నా పేరు అందరూ ఈ పేపర్లో చదవాలా అని చెప్పేసి అనుకునేవాడిని. అది నెల రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే నాకు సెలెక్షన్ వచ్చింది, అందరు నాకు చదివారు. ఆ తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మొసూరుకి వెళ్ళిపోయినా. ఆ తర్వాత లాస్ట్ ఏంటిదంటే నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అది విజ్ఞాన్ భవన్లో హయ్యెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. మీరు ఐఏఎస్ కౌంటు ఐఏఎస్ లెవెల్లో వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయారు. రాష్ట్రపతి అవార్డు ఎప్పుడు వచ్చింది? 1995. మరి అప్పుడు ఏముండే? అప్పుడు సర్వీస్ కలెక్టర్ యాంటీ స్మగ్లింగ్. యా. అప్పుడు మీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ప్రభుత్వం మీకు గుర్తించింది కదా సార్? గుర్తించింది కాబట్టి నాకు అవార్డు ఇచ్చింది. ఇచ్చేది కదా. దీనికి ఏవి రికమెండేషన్స్ అలాంటివి ఏమీ ఉండదు. ఇవి చాలా కమెండేషన్ అవార్డ్స్, అంటే నీ బ్రేవరీకి ఇచ్చినటువంటి అవార్డ్స్ ఇవి అని. నీ సర్వీస్కి గుర్తించి ఇచ్చిన అవార్డ్స్. యా. మీకు నచ్చినవి ఏంటి సార్? ఏంటి? ఏదైనా సరే నచ్చినవి అంటూ ఏముంటాయి మీకు? నాకేం అట్లా స్పెషల్గా ఏముండదు. స్పెషల్ అట్లా ఏముండదు. ఫుడ్లో నచ్చినవి? ఫుడ్లో ఏముంటుందండి, ఐ లైక్ మోస్ట్లీ వెజిటేరియన్, దట్స్ ఆల్. నాన్ వెజిటేరియన్ నేను తింటాను, కాకపోతే ఇక తప్పదు. నేను అన్ని తింటాను. ఆల్కహాల్ తీసుకుంటానండి వెనెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఒకనే ఉంటాను కాబట్టి తీసుకుంటాను. పక్కా తీసుకోవాల్సిందే అంటారు. ఎక్కువ తీసుకోను, ఎవరికి ఇబ్బంది పెట్టను. డే టైంలో ఏం తీసుకోను. 2 నైట్లో పడుకున్నప్పుడు వారానికి 2-3 సార్లు తీసుకుంటాను. 2-3 సార్లు తీసుకుంటారా? రైట్. ఏంటి సార్ ఏం తాగుతారు మీరు జనరల్గా? అంటే నేను విస్కీ తాగుతాను. విస్కీ తాగుతాను. నేను ఇట్లా అడుగుతున్నాను అనుకోవద్దు, ఇది మీ జీవిత చరిత్ర కాబట్టి ఎంతో కొంత నేను ప్రజలకి బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఓకే ఓకే. యా. ఇంకా మీకు మరుపురాని సన్నివేశాలు అంటూ ఏంటి సార్? ఏమీ లేవండి నాకు, ఇవే ఇంకేం లేవు. జీవితంలో మీరు చదువుకుంటే ఎదిగిల్లు, కాకపోతే సొంత వాళ్ళని కోల్పోయిల్లు, అంతే. అది అయితే తీరని బాధ, అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. యా. ఇప్పుడు మీ కూతురు ఏంటి సార్? సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్, సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంటారు. యుఎస్లో ఇక్కడికి వస్తుంటారు? వస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు దసరాకి వస్తారా సార్? లేదు, ఇప్పుడు లేదు, మొన్ననే వచ్చి వెళ్ళిపోయారు. మ్యారీడ్, బ్లెస్డ్ విత్ 2 kids, స్మాల్ కిడ్స్. మీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్, ఇద్దరు అక్కనే. ఓకే. ఇక మీరు మీ టార్గెట్స్ ఏంటి ఇప్పుడు ఇందులో? లేదండి, ఇప్పుడు ఇందులో సర్వీస్ చేస్తున్నారు మీరు. ఏది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మీరు రిజిస్టర్ అండ్ సెక్రటరీ చేస్తున్నారు. ఇందులో మీ టార్గెట్స్ ఏంటి? నాకు టార్గెట్స్ ఏంటంటే కరప్షన్ ఫ్రీ రిజిస్ట్రేషన్స్ సర్వీస్ అనేది ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేస్తుంది ఆల్ డాక్టర్స్కి. తర్వాత రెండోది ఏంటిదంటే, మా కౌన్సిల్లో చైర్మన్ గారు కానీ, ఆనరబుల్ మెంబర్స్ కానీ, కౌన్సిల్ కానీ, వాళ్ళు ఏంటిదంటే యాంటీ క్వాకరీ అనేదాన్ని ఎరాడికేట్ చేస్తున్నారు. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటిదంటే, సామాన్య పబ్లిక్కి నాణ్యమైన వైద్య సేవలు ఇవ్వాలి అని చెప్పి మేము అబ్జెక్టివ్గా పెట్టుకున్నాం. వీటన్నిటిని సూపర్వైజ్ చేయడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చూస్తుంది. ఇప్పటిదాకా మీరు అరికట్టినవి ఈ సర్వీస్లో ఉన్నవి ఏమైనా అరికట్టిల్లా? ఇప్పుడు కొన్ని యాంటీ క్వాకర్ కేసెస్ వచ్చినాయి కదా, వాటిని ప్రాసిక్యూట్ చేస్తున్నాం ఇప్పుడు. చేసిల్లా? ఓకే. ఏం తేలింది? ఎవరు తప్పని తేలింది?
ఇవి నడుస్తుంది ఇంకా. నడుస్తుంది, ఇంకా ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. యా, ఓకే. అంటే మీరు నేరుగా కేసు పెట్టే రైట్స్ మీకు ఉందా? ఉందా? ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా, తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా, నేషనల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉన్నాయి అన్ని. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తప్పు చేస్తే అతని రిజిస్ట్రేషన్ తొలగించే అధికారం మీకు ఉందా? రిజిస్ట్రేషన్ తొలగిస్తాము, కాకపోతే ఆయనకు మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నది అని తెలియ మాకు ప్రూవ్ కావాలి. ప్రూవ్ అయితే ఆయనకు ఫస్ట్ సస్పెన్షన్ చేస్తాం, రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ చేస్తాము. ఆ తర్వాత ఎథిక్స్ కమిటీ ఉంటుంది, అంటే అది అది కోర్టు లాగా, సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. అది ప్రూవ్ చేస్తే, నిర్ధారణ చేస్తే అక్కడ ఆయనకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, అన్క్వాలిఫైడ్గా ఆయన. మరి అట్లాంటి ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, కాకపోతే ఇప్పుడు నడుస్తున్నాయి కొన్ని కేసులు. నడుస్తున్నాయా? పెద్ద హాస్పిటల్స్ ఏనా? అట్లా కాదు, అక్కడ ఏమైందంటే ఆయుర్వేద చదివి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, మోడర్న్ మెడిసిన్ హోమియోపతి చదివి ఇది మోడర్న్ మెడిసిన్ చదివే సంబంధం లేకుండా ఇప్పుడు నెగ్లిజెన్స్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇంక ఎథిక్స్ కమిషన్ నడుస్తుంది, అక్కడ వాళ్ళు మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ప్రూవ్ అయితేనే చేయగలరు, లేకుంటే లేదు. ఓకే, సో ఇందులో మీరు సక్సెస్ గావించాలి అనేదే మా పూర్తి అభిప్రాయం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ యావత్ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ మెసేజ్ ఏమిచ్చి ముగించాలనుకుంటున్నారు? అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు కడగాలి. మీరు వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. కాకపోతే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట కూడా, ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళకి సన్మార్గంలో వెళ్ళకుండా చెడు మార్గం అనుసరిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మోటివ్? వాళ్ళు కొంచెము వాళ్ళ ఆలోచన సరళిని, ఫ్రీడమ్ తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళ వేసే స్టెప్స్ని, వాళ్ళు స్టెప్స్ అంటే వాళ్ళ డైరెక్షన్ని మార్చుకోవాలి. వాళ్ళు కొంచెము ఆలోచించాలి. ప్రతి మనిషికి కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్కు మెంటల్ రివల్యూషన్ అనేది రావాలి. అంటే తన మైండ్లో ఆలోచించుకోవాలి, నేను చేసే పని తప్ప కాదా ఒప్ప, అది కనుక వాళ్ళు డిసిషన్ తీసుకుంటే మంచి ఉంటుంది, మంచి మార్గంలో వెళ్తారు. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.